హైదరాబాద్ ధూల్పేట్ ఆకాష్పురి హనుమాన్ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో వేల మంది రామ భక్తులు పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1500 మందికి పైగా పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. శోభాయాత్ర మొదలైంది. ఇక్కడి నుంచి ఆకాశపురి హనుమాన్ టెంపుల్ నుంచి మొదలైనట్టుగా ఈ యాత్ర కోటి వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా యువత చేరుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఈ యాత్ర కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైపోయింది, ధూల్పేట నుంచి ప్రారంభమైపోయింది. ధూల్పేటలోనే ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్, ఆకాశపురి హనుమాన్ టెంపుల్ నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ వరకు కోటి వరకు కొనసాగుతుంది. దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ధూల్పేటలో మొత్తం ధూల్పేటకు వచ్చినట్టుగా యువకులు కావచ్చు, మొత్తం కాషాయమయమైపోయింది. చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సర్కిల్ మొత్తం, హనుమాన్ సర్కిల్ మొత్తం కాషాయమయమైపోయింది. చాలామంది కార్యకర్తలు, అంతేకాకుండా హిందూ భక్తులు, ముఖ్యంగా రామ భక్తులు కూడా, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ విధంగా నినాదాలు చేస్తూ, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ యాత్ర రాత్రి 8-10 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి మెల్లగా ఈ విధంగా సాగుతుంది. దారి పొడవునా కూడా ఎక్కడికక్కడికి నినాదాలు చేసుకుంటా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యాత్ర మధ్యలో రాజాసింగ్ కూడా ప్రసంగిస్తూ వెళ్తుంటారు. అయితే ప్రతి ఏటా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పాటలతోటి, ఆటలతోటి, డాన్సులతో దద్దరిల్లుతుంది గోషామాల్ ధూల్పేట అని చెప్పుకోవచ్చు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ విధంగా రాజాసింగ్ యాత్ర ప్రతి ఏటా కొనసాగినట్టే ఈసారి కూడా కొనసాగుతుంది. యాత్ర మరికొద్దిసేపటి ఇదే విధంగా ఇక్కడి నుంచి కొనసాగి కోటి వరకు కొనసాగుతుంది. అక్కడ ఎండవుతుంది. దారి పొడవునా భారీ భద్రతా పోలీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీతారాంబాగ్ రామాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. నవమి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాలు, శోభాయాత్రలకు నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సిపి సజ్జనార్. ప్రపంచం మొత్తం శ్రీరామ నవమికి అత్యంత వైభవంగా సీతారాములకు కళ్యాణం జరుపుతుంటే ఒకే ఒక్క చోట మాత్రం ఈరోజు ఎలాంటి వేడుకలు చేయకుండా ఉంటారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయం నవమి రోజు వెలవెలబోతుంది. వాస్తవానికి ఇక్కడ వనవాస సమయంలో సీతారాములు విడిది చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నీటి కోసం శ్రీరాముడు బాణాన్ని సంధించగా ఏర్పడిన నీటి బావి కూడా అక్కడ ఉంది. ఇంత పురాతన ఆలయంలో నవమి రోజు భద్రాద్రిలో కళ్యాణం జరిగిన 3 రోజుల తర్వాతే కళ్యాణం జరుపుతారు. భద్రాద్రిలో ముత్యాల తలంబ్రాలతో రాముని కళ్యాణం చేసిన తర్వాత ఆ తలంబ్రాలతో ఇక్కడ కళ్యాణం జరపడం ఆనవాయితీ. అందుకే 3 రోజుల తర్వాత ఇక్కడ కళ్యాణం జరిపేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వం సిద్ధం చేస్తున్నారు.